ఆసియా కప్ 2025 ఫైనల్స్లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసి ఈ టోర్నీలో పాకిస్తాన్పై హ్యాట్రిక్ విక్టరీ సాధించింది. ఈ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు అనుకున్నంత సులువుగా అయితే గెలవలేదు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు మంచి బ్యాటింగ్తో కాసేపు టెన్షన్ పెట్టింది. అయితే మధ్య ఓవర్లలో కుల్దీప్ యాదవ్తో పాటు మిగతా స్పిన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. ఇక బ్యాటింగ్ సమయంలో భారత జట్టు 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సందర్భంలో తిలక్ వర్మ ఎంట్రీ ఇచ్చి చివరి వరకు అజేయంగా నిలిచి అసాధారణమైన పోరాట పటిమ కనబరిచి అద్భుతమైన బ్యాటింగ్తో ఇండియాను గెలిపించాడు. శివం దూబే, సంజు సామ్సన్ ఇద్దరు కూడా తిలక్ వర్మకు చక్కటి సహకారాన్ని అందించారు. అలా ఈ ఫినాలే మ్యాచ్లో ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసి కప్పును సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత క్రికెట్ దిగ్గజాలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు భారత జట్టు అన్ని విభాగాల్లోనూ అద్భుతమైన మంచి ప్రతిభ కనబరిచింది. మొదట బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ సూపర్ స్పిన్ బౌలింగ్తో అదరగొట్టాడు. మన స్పిన్నర్లు ఆ రేంజ్లో బౌలింగ్ చేయకపోయి ఉంటే పాకిస్తాన్ 170 స్కోర్ చేసి ఉండేది. ఇక బ్యాటింగ్లో ఆరంభంలోనే వికెట్లు పోయినా తిలక్ వర్మ ఆడిన తీరు అమోఘం. సంజు సామ్సన్, దూబే కూడా క్లిష్ట సమయంలో అదరగొట్టారు. పాక్పై గెలుపు ఎప్పుడూ స్పెషల్గానే ఉంటుంది, కానీ ఈ ఫైనల్ గెలుపు మరింత స్పెషల్ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ తిలక్ వర్మ ఈరోజు ఆడిన తీరు అద్భుతం. ఈరోజు అతడి బ్యాటింగ్ చరిత్రలో నిలిచిపోతుంది. మొన్నటి వరకు పాక్పై ఆడుతున్నప్పుడు టీమిండియాకు కోహ్లీ ఎలాంటి బ్యాటింగ్ చేసి ఆదుకునేవాడో ఇప్పుడు తిలక్ వర్మ కూడా అలాంటి బ్యాటింగ్ చేసి ఇండియాను ఆదుకుంటున్నాడు. ఈ సమయంలో తిలక్ వర్మ ఈరోజు చేసిన బ్యాటింగ్ అతడి కెరీర్లోనే అత్యుత్తమమని పఠాన్ పేర్కొన్నాడు. యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈరోజు ఫైనల్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఎలా ఉండాలో అలానే ఉంది. ఈరోజు తిలక్ అద్భుతంగా ఆడాడు. చాలా ఒత్తిడి సమయంలో సూపర్ బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను నిలబెట్టి అద్భుతమైన పరిపక్వత చూపించి జట్టును ఆదుకున్నాడు. దూబే కూడా మంచి బ్యాటింగ్తో అదరగొట్టాడు. ఇక సంజు సామ్సన్ ఎప్పటిలాగే స్థిరంగా ఆడాడు. ఈ జట్టు మరియు సపోర్ట్ స్టాఫ్కు అభినందనలు. ఇక మొదటి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలిచినందుకు అభిషేక్ శర్మకు పెద్ద అభినందనలు. అభిషేక్ శర్మ ఇలా కష్టపడుతూ మరిన్ని విజయాలు సాధించి మరిన్ని ఎస్యూవీలు గెలుచుకోవాలని కోరుకుంటున్నానని యువరాజ్ ముగించాడు. అఖ్తర్ మాట్లాడుతూ, అబ్బా, మళ్లీ ఫైనల్ను టీమిండియాకి ఇచ్చేశాం. ఈసారి ఫైనల్లో కూడా వారు అద్భుతంగా ఆడి మనల్ని మట్టి కరిపించారు. పాకిస్తాన్ జట్టు గట్టిగా పోరాడింది, కానీ భారత్లోని యువ ఆటగాళ్లు తిలక్, దూబేలు మ్యాచ్ను మా నుండి లాగేసుకున్నారు. ఇక కుల్దీప్ యాదవ్ కూడా మా బ్యాటింగ్ను దెబ్బతీశాడు. నేను మ్యాచ్కు ముందు అభిషేక్ శర్మను అవుట్ చేస్తే మేము గెలుస్తామని చెప్పాను. మా వాళ్లు నేను చెప్పినట్టే శర్మను అవుట్ చేశారు, కానీ అవుట్ ఆఫ్ సిలబస్గా వర్మ వచ్చి మాకు కొంప ముంచాడని అఖ్తర్ తెగ బాధపడిపోయాడు. వసీం అక్రమ్ ఏమన్నాడంటే, ఎవరు ఏమైనా చెప్పండి, భారత జట్టు ఈ ఫైనల్స్లో నిజంగా అసాధారణంగా ఆడింది. ఈ యువ ఆటగాళ్లు తిలక్, శివం దూబే మంచి ధైర్యం, నైపుణ్యం చూపించారు. అసాధారణమైన ప్రదర్శన చేశారు. మన పాకిస్తాన్ బౌలర్లు గెలుపు కోసం ప్రయత్నించారు, కానీ భారత్ బ్యాటింగ్ లైనప్ మనల్ని ముంచేసింది. కుల్దీప్ బంతితో మాయాజాలం చేశాడు. సంజు స్థిరంగా ఆడి ఆదుకున్నాడు. భారత్ ఈ విజయానికి అర్హులని అక్రమ్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.